ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పాలిష్ పిల్ల. మేము 6 కంట్రీస్ రోడ్ ట్రిప్ వెళ్ళినాం కదా. ఇది రొమేనియాలో సెకండ్ డే అనమాట. సో మేము ముందు రోజు ఏమేమి చేసినాము అవన్నీ తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడండి, పార్ట్ 1. ఇది పార్ట్ 2. సో మార్నింగ్ లేవగానే ఒక ప్లేస్కి వెళ్దాము, చర్చ్కి అట్లా వెళ్దాము అని చెప్పేసి అని ఫస్ట్ అయితే చర్చ్కి వెళ్ళినాము. ఇంకా అక్కడ ఫెస్టివల్ కాబట్టి కొంచెం జనాలు ఎక్కువ ఉండే. స్టేస్ ఆఫ్ హ్యాపీనెస్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికైతే వచ్చినాము. ఏంటి ఇక్కడ స్టేస్ ఉన్నాయి కదా, ఈ స్టేస్ ని ఇట్లా కలర్ తో ఇచ్చినారు. ఈ ప్లేస్ సింబాలిక్ ఫర్ హ్యాపీనెస్ అండ్ జాయ్ అంట. ఇక్కడ 300 స్టెప్స్ ఉన్నాయి. అక్కడ పైనకి వెళ్తే అక్కడ నుంచి సిటీ వ్యూ పాయింట్. ఈ ముందే అనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, ఇది యాక్చువల్లీ ఓల్డ్ బిల్డింగ్. సో దీన్ని కూలిపోయకుండా దాని పైనే మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినారు. బాగుంది కదా ఇది చూడ్డానికి. ఇది ఒక యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ అయితే రోడ్కే ఉంది. చూనిక మస్తు రాయల్గా ఉంది కదా. రోడ్లను అయితే ఫుల్ ఖాళీగా ఉన్నాయి. మేము క్రిస్మస్ టైంకి వెళ్ళినాం కాబట్టి ఇంకా ఫెస్టివల్ బిజీలో అందరూ ఉండిపోయినట్టున్నారు. సో చాలా ఖాళీగా ఉంది, అసలు రోడ్డు ట్రాఫికే లేదు అసలు ఈ ప్లేస్లో. మేమైతే అట్లా రోడ్డు నడుచుకుంటూ తిరుగుతూ అట్లనే ఉన్నాము. ఈ ముందు కనిపిస్తుంది కదా, ఇది రొమేనియా పార్లమెంట్. అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇది మనలాంటి వాళ్ళని అంటే లైక్ లోకల్ వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని ఎవరినైనా రాణిస్తారంట లోపలికి. కాకపోతే అప్పుడు కొంచెం వర్షం పడుతుంటే ఇంకా అందుకని వెళ్ళలేదు మేము. ఇంకా అట్లా స్ట్రీట్స్ అన్నీ తిరుగుతున్నాము. మంచిగా స్ట్రీట్స్ అన్ని ఫుల్ డెకరేట్ చేసినారు. చూడండి ఎంత బాగా పెట్టారు. మేము రొమేనియాలో ఉన్నన్ని డేస్, మేము 2 days ఏమో ఉన్నాము. ఆ ఉన్న 2 days ఫుల్ వర్షం పడ్డది. ఆ వర్షమే కాకుండా ఇంకా దాంతోపాటు ఫుల్ గాలి రావడం, అది కొంచెం డిస్టర్బెన్స్ లా ఉండే. సో మేమైతే ఇప్పుడు ఒక కాంప్లెక్స్ లాగా ఉందన్నమాట. సో దీంట్లో అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. సో లోపలికైతే వెళ్తున్నాము. అట్లీస్ట్ దీంట్లో ఉన్న వెచ్చగా ఉంటుంది అన్నట్టు వెళ్తున్నాము. సో ఇక్కడ మేజర్గా ఏమేమి ఉన్నాయి అంటే ఎక్కువగా హుక్కా ఉంది. ఇక్కడ హుక్కా లవర్స్కి అయితే ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది. చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయంట ఇక్కడ. వాళ్ళైతే ఒకటే పిలిచి మరీ అడుగుతున్నారు, ట్రై చేస్తారా అని చెప్పేసి. నా హస్బెండ్ ఏమో తినడానికి ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి చూస్తున్నాడు. కాకపోతే వీళ్ళ రెస్టారెంట్లో ఎట్లా ఉంటాయి అంటే మ్యాక్సిమం ఆల్కహాల్ ఉంటుంది అంతే. తినడానికి మాత్రం ఏముండవు. అంటే కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి తినడానికి ఏమైనా ఉంటుంది, అట్లనే ఆల్కహాల్ కూడా ఉంటుంది. కాకపోతే చాలా ప్లేస్లలో అయితే తినడానికి ఏమి ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా చిప్స్ అట్లా ఉంటాయి, అవి కూడా చాలా రేర్. సో వీళ్ళైతే స్టఫ్ అట్లా తినడం ఏముండదు కాబట్టి చాలా రెస్టారెంట్లు అయితే తినడానికి అయితే దొరకదు ఎక్కడైనా తినాలి అని అనుకుంటే. రెస్టారెంట్స్ ఫుల్ వెజ్గా ఉంది ఇందులో. చూడండి అసలు ఇది ఎంత ఖాళీగా ఉందో. కానీ ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా. మేము ఫెస్టివల్ టైంలో వచ్చినాం కాబట్టి ఈ ప్లేస్ ఇంత క్రౌడ్ లేకుండా ఇట్లా ఉంది. కానీ మామూలుగా అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుందంట ఈ ప్లేస్. ఇంకా ఒక్కొక్కసారి అయితే అసలు ఒక్క టేబుల్ కూడా దొరకదంట, అంత ఫుల్ అయి ఉంటుందంట. చాలా పెద్దగా ఉంది ఇది. ఇట్లా 2 స్ట్రీట్స్ లాగా ఉన్నాయి, వి షేప్ లాగా ఉందన్నమాట. ఫుల్ మొత్తం 2 సైడ్లు ఇట్లా రెస్టారెంట్స్ వచ్చి ఇట్లా ఉంది. నెక్స్ట్ అక్కడ నుండి క్రిస్మస్ మార్కెట్కి అయితే వచ్చినాము బుచారెస్ట్లో. ఇది చాలా పెద్ద మార్కెట్ లాగా ఉందన్నమాట. అప్పుడు చాలా వర్షం కూడా పడుతుండే, చెప్పిన కదా కొంచెం డిస్టర్బెన్స్ లాగా ఇట్లా ఉండే ఈ చల్లగాలి అట్లా ఉండడము. బట్ ఇంకా జనాలు అయితే కొంచెం తక్కువనే ఉన్నారు. బట్ స్టాల్స్ అయితే కొన్ని ఓపెన్ ఉన్నాయి, కొన్ని క్లోజ్ ఉన్నాయి. యూరోప్లో ఏ సిటీకి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా మాత్రం ఇట్లా క్రిస్మస్ టైంలో క్రిస్మస్ మార్కెట్ ఇట్లాంటివి అయితే ఉంటాయి. సో ఆల్మోస్ట్ అన్నీ సేమ్ అనిపిస్తాయి. ఇంకా ఫుడ్ స్టాల్స్ కానీ ఇంకా లోకల్ వైన్ అట్లాంటివి అయితే ఉంటాయి. ఇట్లా క్రిస్మస్ మార్కెట్లో పక్కా ట్రై చేయాల్సిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అంటే అన్ని రకాల సూప్స్ ఇట్లాంటివి అయితే చేస్తారు, అది మాత్రం కంపల్సరీ ట్రై చేయాలి. సో వీళ్ళ లోకల్ అథెంటిక్ టైప్ ఇట్లా చేస్తారు, మంచి టేస్ట్ ఉంటాయి అవి.
ఇప్పుడే ఒక పార్క్కి అయితే వచ్చినాము. ఫుల్ వర్షం పడుతుంది కానీ బాగుంది. అసలు ఫ్రీజ్ అయిపోతున్నాయి ఫుల్గా. చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది అని. చూడండి ఇక్కడ డెకరేషన్ కూడా ఎంత బాగా చేస్తున్నారు. ఇది క్రిస్మస్ నెక్స్ట్ డే అన్నమాట. సో అందుకే ఇక్కడ ఫుల్ డెకరేషన్ చేసినారు కానీ ఎవ్వరు లేరు. మేమే కనిపిస్తున్నాము. మిగతా వాళ్ళంతా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నట్టున్నారు. సో ఎవ్వరు లేరు. చూడండి అసలు ప్రతి చెట్టు ఇట్లా డెకరేట్ చేసినారు. ఎంత మంచిగా ఉందో అసలు. ఎంత నైట్ అయినా వర్షం పడుతున్నా కూడా ఈ లైటింగ్స్ మళ్ళీ ఒక 2 days అయితే తీసేస్తారు అని చెప్పేసి వర్షం పడుతున్నా వచ్చినాము. క్రిస్మస్ అంటేనే లైటింగ్స్ కదా, ఎంత బాగా చేసినారు చూడండి అసలు కదా. ఇది బుచారెస్ట్లో ఒక ఫేమస్ పార్క్ అంట ఇది. అసలు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది, చాలా పెద్దగా ఉంది. చూడండి అసలు ఎంత డెకరేట్ చేసినారో. అసలు ఎంత బాగా డెకరేట్ చేసినారో శాంటా క్లాస్ని. ఇదంతా మనకి ఉంటాయి కదా చిన్న కవర్ల లాగా, అంటే ఒక మన దగ్గర ఉన్న గోనె సంచులకి దాని పీక్ వస్తుంది కదా. సో ఇక్కడ కూర్చోవచ్చు కానీ ఇదేంటో ఇక్కడ పార్క్కి ఒక సైడ్ పెట్టినారు. చూద్దాం అసలు ఏంటి అని. గిటార్ ఉంది. ఓ ఇవన్నేమో వెపన్స్ టైప్ ఉన్నాయి. బాగున్నాయి కదా. ఈ వెహికల్ బాగుంది కదా. మసీనా హాలీవుడ్ అంట, 2024 అంట. మరి ఇది ఏమన్నా తయారు చేసినారో ఏంటో. మస్తు ఉంది కదా ఈ గిటార్. ఒక చిన్న మ్యూజియం లాగా పెట్టినది అనమాట ఇది ఒక సైడ్కి. బాగుంది అసలు. ఇదంతా రొమేనియన్ లాంగ్వేజ్లో ఉంది. సో అది మనము ట్రాన్స్లేట్ చేసుకొని చదవాలి ఏంటి అని. ఇక్కడ ఐస్ స్కీయింగ్ ఉంది, కాకపోతే జనాలు ఎవరు లేరు కాబట్టి మొత్తం క్లోజ్ చేసి పెట్టినారు. సో ఇట్లా రొమేనియాలో 2 days అయితే అయిపోయింది. సో మేము ఇప్పుడు ఇక్కడ నుండి బుల్గేరియాకి స్టార్ట్ అవ్వాలి. సో ఈరోజు నైట్ అంతా రూమ్లో పడుకొని ఇంకా రేపు ఆఫ్టర్నూన్ అట్లా మేము చెక్అవుట్ చేయాలన్నమాట ఎయిర్బిఎన్బి నుండి. సో ఇంకా బుల్గేరియా వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాం. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకో బ్రో.